సిలువలో పలికిన రెండవ మాట. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా దేవా, ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా, నీవు సిలువలో పలికిన చివరి మాటలుగా మేము ధ్యానిస్తుండగా నా తండ్రి, అయ్యా ఆ మాటల్లో ప్రభువా, అయ్యా ఏమున్నాయో మేము గ్రహించుకున్నట్లు నా తండ్రి ఆ మాటలు హృదయంలో నింపుకొని అయ్యా నీ ఆత్మతో నడిపింపబడటానికి సహాయం చేయమని, అయ్యా నువ్వు పలికిన ప్రతి మాట ఎంతో విలువైనది కనుక ప్రభువా, ఆ మాటలు ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారు ఈ మాట చెప్పింది ఒక దొంగతో ఈ మాట చెప్పటం అంటే, దొంగని పరలోకంలో చేర్చుకోవటం అంటే అది అసాధ్యం. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు పిరికివారు, అవిశ్వాసులు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవుడు చెప్తున్నాడు, పిరికివారు, అవిశ్వాసులు ఈ విధంగా జీవించేవాళ్ళు నరకంలోకి వెళ్తారు కానీ పరలోకానికి చేరరు. అయితే దొంగతో ఈ మాట చెప్పాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. దొంగతో ఈ మాట ఎందుకు చెప్పాడు దేవుడు? ఆ మాట ఆ దేవుడు అన్యాయస్తుడా అంటే అన్యాయస్తుడు కాదు. ఇద్దరు దొంగలు ఉన్నారు కానీ ఒక్క దొంగతోని ఈ మాట చెప్పాడు. మనము యెహెజ్కేలు 18వ అధ్యాయం 23వ వచనం చూసుకుంటే, దుష్టులు మరణము నొందుట వలన నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని వారు బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభు అయిన యెహోవాకు. దుష్టులు మరణం పొందుట వలన దేవునికి ఏమాత్రం సంతోషం లేదు, కానీ ఆ దుష్టులు వారి ప్రవర్తన విడిచిపెట్టి ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతారో అప్పుడు ఆయన సంతోషిస్తానని చెబుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూసుకుంటే, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయను. వ్యసనకాండ్రుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగమును భరించెను, మన వ్యసనమును వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వరి తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. సిలువలో యెహోవా మనందరి దోషమును ఆయన మీద మోపాడు. ఆయన మీద మోపకపోతే మనకు రక్షణ లేదు గనక ఆయన మీద మోపాడు. సిలువలో ఉన్న దొంగ కూడా
అక్కడ సిలువలో గ్రహించింది ఏంటంటే ఆయన నా కోసమే అని, నా పాపాల కోసమే ఈ శిక్ష అనుభవిస్తున్నాడని ఆయన గ్రహించి తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డాడు గనకే అతనికి రక్షణ వచ్చింది. వేరొక దొంగ అయితే అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమంటున్నాడు. ఆయన ఇంకా ఈ లోకం వైపే చూస్తున్నాడు కానీ దేవుణ్ణి గ్రహించలేదు. ఆయన చేసిన త్యాగాన్ని, నా కోసమే ఈ త్యాగం అని గ్రహించలేదు కనుక ఆయన ఆ విధంగా ఉన్నాడు. ఈ దొంగ అయితే నా కోసమని గ్రహించి ఆ దొంగతో చెప్తున్నాడు, మనం చేసిన దోషానికి ఈ శిక్ష సమంజసమే కానీ ఆయన ఏ శిక్ష అనుభవించడానికి ఆయన అర్హుడు కాదు. మనం చేసిన వాటిని బట్టే ఈయన ఈ శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పాడు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు అసలు తేజస్ అప్పుడైతే నాకు ఎంతో వేదన. 4 నెలల దాకా నాకు అసలు వాంతులు, మంచం మీద నుంచి లేసేదాన్ని కాదు. అయితే ఆ సమయంలో నాకు అనిపించవచ్చు, ఎందుకు ఇదంతా ఈ బాధ నేను ఎందుకు భరించాలి, తీసేపించుకుంటే పోయిద్ది కదా అని ఆలోచన రావచ్చు. కానీ నాకేం అవసరమైందంటే నాకు బిడ్డ కావాలి. నాకు అప్పటికి పిల్లలు లేరు, ఎంతో వేదనగా ఉన్నాను. నాకు పిల్లోడు కావాలి కాబట్టి అవి నేను అనుభవించాను. తర్వాత మళ్ళీ 8వ నెల ఆ సమయంలోకి వచ్చినప్పుడు నిద్ర పట్టేది కాదు, సరిగ్గా పడుకోవటానికి వీలయ్యేది కాదు, ఎంతో బాధగా ఉండేది. ఆ సమయంలో కూడా నేను అనుకునేదాన్ని కాదు, ఎందుకు నేను ఆ బిడ్డను పొందుకోవాలి కాబట్టి అవన్నీ నేను భరించుకొచ్చాను. కానీ ఆ సమయంలో కూడా ఆ నొప్పులకి తట్టుకోలేక నేను అక్కతో అన్నా, అక్క నా వల్ల కావటం లేదంటే ఎట్టగట్ట ఓర్చుకోమ్మా అంది. కానీ అవన్నీ నేను భరించుకొని తేజస్సుని కన్నప్పుడు ఇదంతా నేను మర్చిపోయాను. ఎంతో సంతోషం వచ్చింది, ఎంతో ఆనందం. నేను అసలు ఈ కనిన ఈ బాధల కంటే వాడు పుట్టిన సంతోషంలో నేను ఇవన్నీ మర్చిపోయా. దేవుడు కూడా ఆ సమయంలో ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ దొంగ అన్న మాటకి దేవునికి వెంటనే ఆ వేదన, ఆ బాధ అంతా పోయింది, సంతోషం వచ్చింది. ఎందుకంటే నేను ఇందుకోసమే కదా వచ్చింది, నేను ఇందుకోసమే కదా రక్తాన్ని, ప్రాణాన్ని కార్చింది. ఆ సంతోషంలో ఆ పాపి రక్షించబడినప్పుడు ఎంతో సంతోషంతో నేను వెంటనే నిన్ను చేర్చుకుంటాను అంటున్నాడు. ఈ రోజుల్లో కూడా మనం ఎంతమంది దేవుడి సన్నిధికి వస్తున్నా పోతూ ఉన్నాం కానీ ఆయన సిలువ త్యాగాన్ని గుర్తెరిచేవారిగా ఉండట్లా, రక్షణ పొందేవాళ్ళుగా ఉండట్లా. ఆ రక్షణ లేకపోతే ఒక దొంగ రక్షించబడ్డాడు, ఇంకో దొంగ రక్షించబడలేదు. ఈ దొంగ అయితే దేవునితో ఉన్నాడు, ఇద్దరు మరణ పరిస్థితిలోనే ఉన్నారు. కానీ ఆ దొంగ అయితే నిత్య నాశనానికి పోయాడు, ఈ దొంగ అయితే నిత్య జీవానికి పోయాడు. మనం కూడా ఈ పరిస్థితుల్లో ఈరోజే మనది చివరి దినం అన్నట్టుగా ఏ క్షణాన దేవుడు వస్తాడో తెలియదు, మన మరణం ఎప్పుడో తెలియదు కనుక మనం కూడా సిద్ధపడాలి, రక్షణ పొందాలి. ఈ రోజుల్లో యవ్వనస్తులకి అసలు ఆ ఆలోచన లేకుండా ఉన్నారు. దేవుడు ఎంతో వేదన పడి సిలువలో మరణం పొందింది ఎందుకంటే మనం రక్షించబడాలని, ఆయనతో పాటు ఉండాలని, అది గ్రహించేవారిగా ఉండాలని ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటున్నాం. ఈ చిన్ని మాటలు దేవుడు మన ఇంట్లో దీవించును గాక. ఆమేన్.